హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ హరికాంత్. ఈరోజు మనం ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు మన పెద్దవాళ్ళు. అది ఎంతవరకు నిజమో మనం చూద్దాం ఈరోజు. చాలామంది చాలా రకాల డబ్బు సంపాదించినప్పటికీ వాళ్ళు ఆరోగ్యంగా ఉండలేకపోతున్నారు. అనారోగ్యం బారిన పడి వాళ్ళకి నచ్చిన భోజనం చేయలేకపోతున్నారు, నచ్చిన విధంగా ఉండలేకపోతున్నారు. బట్ మన పాతకాలానికి తీసుకున్నట్లయితే మన తాతలు, మన తండ్రులు వాళ్ళకి నచ్చిన భోజనం తిన్నా కానీ వాళ్ళకి ఎటువంటి రోగాలు రాలేవు. వాళ్ళు ఆరోగ్యంగానే ఉన్నారు. వాళ్ళకు బీపీలు కానీ, షుగర్లు కానీ, క్యాన్సర్లు కానీ ఎక్కువ మొత్తంలో అసలు వచ్చిన ఛాన్సులు లేవు. మరి మనం ఎందుకు ఈ క్యాన్సర్ బారిన కానీ, బీపీ, షుగర్ బారిన ఎందుకు పడుతున్నామంటే మన ఆహారపు అలవాట్లు, మన జీవన విధానంలో చాలా మార్పులు వచ్చినాయి. కానీ ఈ మార్పు మంచికే ఉండాలి. ఇప్పుడు మనం పొందిన మార్పు ఏంటంటే చెడ్డకైపోయింది, మనకు హాని కలిగిస్తుంది. మన తాతలు, తండ్రులు ఒక్కొక్కరు 80-90 సంవత్సరాలు బతికితే మనం 50-60 చచ్చిపోయే విధంగా ఉన్నాం. ఇంతకుముందు బట్టతల పొట్ట అంటే ఓ 50 ఏళ్ళకు 60 ఏళ్ళకు వచ్చేది. ఇప్పుడు 25 ఏళ్ళకే బట్టతల పొట్ట వస్తుంది, నడుస్తే ఆయాసం. 25 ఏళ్ళకి కూర్చున్న దగ్గర కూలబడుతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. నిర్లక్ష్యపు జీవితం, ప్రయాణాల్లో అధిక వేగం, ఇంత తింటే ఏమవుతుంది, అరిగిపోతుంది అని చెప్పేసి ఇష్టమైనంత తినడం, ఇవి మనకు హానిని చేస్తున్నాయి. సో మనం దీని గురించి ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనకు చెడు అని తెలిసినా కానీ ఎందుకు చేస్తున్నాం? మన మీద మనకు నియంత్రణ లేదు చాలా విషయాల్లో. సిగరెట్ మంచిది కాదని తెలుసు, మనమే పడతాం. మందు మంచిది కాదని తెలుసు, మనం పడతాం. సో ఇలాగా మాకు వేగం మంచిది కాదు, దానివల్ల ప్రమాదం సంభవిస్తుందని తెలుసు, కానీ వేగంగా వెళ్తాం. ఇలా 100కు 90% రోగాలు మనం కోరి తెచ్చుకునేవి ఉన్నవి. అవి అనుకోకుండా వచ్చినా ఏం లేవు, మన నిర్లక్ష్యం వల్ల తెచ్చుకునేవి. కాబట్టి ఈ నిర్లక్ష్యాన్ని వదిలేద్దాం. మనం నూరేళ్ళ జీవితం జీవించాలంటే అద్భుతాలు చేయాల్సిన పని లేదు. అనవసరమైన పనులు చేయకపోతే సరిపోతుంది ఈ జీవితాన్ని ఆనందంగా జీవించడానికి. మనకి ఎంత ఫుడ్ అవసరమో అంతే తినండి. ఆయిల్ ఫుడ్ను ఎక్కువ మొత్తంలో తినకుండా అవాయిడ్ చేయండి. మార్నింగ్ లేవగానే గోరువెచ్చటి నీళ్ళు ఒక 2 గ్లాసులు తాగితే కడుపులో ప్రేగులు శుభ్రపడతాయి, మలబద్ధకం లాంటి సమస్యలు రావు. మార్నింగ్ అన్నానికి బదులుగా ఏదైనా టిఫిన్ లాంటివి తినండి. మధ్యాహ్నం అన్నం తినండి. ఈవినింగ్ చపాతీలు లాంటివి మెయింటైన్ చేయండి. ఎవరైతే ఎక్కువ కూర్చుని పని చేస్తారో వాళ్ళు, ముఖ్యంగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఇవన్నీ సెట్ కావు. సో దేనికైనా ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా ఒక సాచురేషన్ పాయింట్, అంటే చివరి స్టేజ్ అంటారు దాన్ని. చాలామంది సిగరెట్లు పడుతూ ఉంటారు, వాళ్ళకి ఏం కాదు. ఎవరో ఒకసారి ఏదో సిగరెట్ పట్టగానే కొంతమంది క్యాన్సర్ వస్తూ ఉంటుంది. అంటే సాచురేషన్ పాయింట్ తక్కువ ఉన్న వాళ్ళకి అట్లా. అందరి ఆరోగ్యం ఒకే విధంగా ఉండదు. ఒకడు ఫుల్ బాటిల్ తాగినా నిలబడగలుగుతాడు, ఒకడు క్వార్టర్ తాగినా కానీ పడిపోగలుగుతాడు. ఎప్పుడు కూడా మన జీవితాన్ని, మన ఆరోగ్యాన్ని ఇతరులతో కంపేర్ చేసుకోవద్దు. మనం అలా కంపేర్ చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండము. పక్కోడికి ఐఏఎస్ జాబ్ వచ్చిందని మనం ఐఏఎస్కు చదువుకోవద్దు. మన సామర్థ్యం ఎంత తెలుసుకొని మనం చదువుకోవాలి. పక్కోడు బిల్డింగ్ కొనడానికి మనం కొనొద్దు. మనకు అవసరం ఉంటేనే కొనుక్కోవాలి. పక్కోడు కారు కొంటే మనం కొనుక్కోవద్దు. అదే కారులో వాడు రేపు చచ్చిపోతాడు, నువ్వు అదే కారులో చచ్చిపోతావా? అంటే ఇతరుల నుంచి వాళ్ళకి మంచి జరిగిన దాన్ని మాత్రమే తీసుకొని మనం ఒత్తిడికి లోనవుతున్నాం. అసలు మనకి ఎంత అవసరం ఉంది జీవితంలో, దాన్ని మాత్రమే తీసుకోండి. ఆరోగ్యం ఈరోజు చెడిపోవడానికి చాలా కారణాలు. దాంట్లో ప్రధాన కారణం ఏంటంటే మనం ప్లాస్టిక్ని ఎక్కువ యూజ్ చేస్తున్నాం. పొద్దున్న లేచి నుంచి రాత్రి వరకు ప్లాస్టిక్ని వాడుతున్నాం. ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, ప్లాస్టిక్ గ్లాసులు కానీ, ప్లాస్టిక్ పేపర్స్ కానీ వాడుతున్నాం. ఫస్ట్ వీటిని అవాయిడ్ చేయండి. వీటి ప్లేస్లో రిప్లేస్గా స్టీల్ బాటిల్ కానీ, రాగి బిందెలు కానీ వాడండి. బయట టీ తాగేటప్పుడు కాంచు గ్లాసులో తాగండి. మందు తాగే అలవాటు ఉన్న వాళ్ళు ఎలాగో మానేలేరు, కాబట్టి దాంట్లో వాటర్ శాతాన్ని పెంచి తక్కువ మొత్తంలో హాఫ్ తాగే వాళ్ళు క్వార్టర్ తాగండి. సో చికెన్ ఎక్కువ మొత్తంలో రెగ్యులర్ తినేవాళ్ళు పావు కేజీ తినేవాళ్ళు 100 గ్రామ్స్ తినండి. సో ఇట్లా ఒకటేసారి మనం ఈ మార్పులను తీసుకురావాలంటే కష్టం అవుతుంది, కాబట్టి మెల్లిమెల్లిగా డిక్రీజ్ చేయండి. అంటే ఈ మార్పు వల్ల మనం ఆనందంగా బతకాలి. మనం బాధతోని ఈ అనేక రకమైన అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో ఉంటూ ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కానీ హ్యాపీనెస్ ఉండదు. సో ప్లీజ్ జస్ట్ వి థింక్ అబౌట్ ఇట్. ఆరోగ్యమే మహాభాగ్యం అని ఊరికే అని చెప్పలేదు. కరోనా టైంలో చూశారు చాలామంది, భయానికే చాలామంది చచ్చిపోయారు. సో మన నిర్లక్ష్యం వల్ల అనారోగ్యం వస్తే అది తప్పు అవుతుంది. అనుకోకుండా వచ్చిన అనారోగ్యానికి మనం ఏం చేయలేం, కానీ కోరి అనారోగ్యాన్ని తెచ్చుకోకండి. ఆరోగ్యంగా ఉండండి. స్టే హెల్త్, బీ గుడ్, బీ పాజిటివ్. థ్యాంక్ యూ.